ఏందిరా వీడు అన్ని ప్యాక్ చేసుకొని ఎడుకో రెడీ అయిపోతుంది అనుకుంటారా? ఏం లేదు మామ, మనమైతే ట్రిప్ పోతున్నాం. ఎక్కడికి ఏందనేది లాస్ట్ లో చెప్తా. ముందైతే కార్కి అయితే మంచిగా పూజ చేసుకొని హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయ కూడా ఎక్కిచ్చేసేసి స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంకా సీదా ఓఆర్ఆర్ కూడా ఎక్కేసినాం. ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిన 2 గంటలకే మా వాళ్ళు అయితే మొత్తం గుమ్మ అయిపోయినారు, కోమ అయిపోయినారు ఒక్కొక్కరు. సో ఇంకొక పవర్ న్యాప్ వేసిరు అందరూ. సో వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ అవ్వడానికి టోల్ గేట్ కాడ అయితే ఆపేసి ఒక ఛాయ్ అయితే తీసుకున్నాం. సో అందరు ఛాయ్ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. మిడ్ నైట్ చూడు ఫాగ్ ఎట్లుందో, మొత్తం మంచే. ఇంతకీ మీకు ఏడుకి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మహానంది. సో ఇంకా మిడ్ నైట్ మహానందిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదైతే చాలా పెద్ద ట్రిప్. ఈ ట్రిప్ లో ఫస్ట్ స్పాట్ వచ్చేసి మహానంది. సో ఇంకా ఇదే మహానందికి వచ్చేసినాం. సో టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి 4 o'clock, అప్పుడే హారతి ఇస్తారంట. అండ్ ఫ్రీ దర్శనం వచ్చేసి 6 o'clock. గుడి లోపలికి వెళ్ళి పడుకుందాం అనుకున్నాం. సో మా వాళ్ళు అయితే లోపల పడుకుందాం అనేసి లోపలికి అయితే వెళ్తున్నారు. సో టెంపుల్ లోపల అయితే నంది ముందు ఇగో ఇలా శివ పార్వతులు ఉన్నారు. సో పక్కన అయితే ఇలా మంచిగా ఉన్నాయి పడుకోవడానికి, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి మంచిగా. సో ఇంకా నేను కూడా ఆన్నే గుడి ముందే ఇట్లా పడుకున్నా బండ మీద. కానీ తల కింద ఏం లేదు, ఉతకపోతుంది అనేసి నిద్ర రాలేదు. సో కార్ దగ్గరకు వచ్చేసి కార్ సీట్ హెడ్ రెస్ట్ తీసుకొని టేబుల్ మీద పెట్టుకొని మంచిగా వండుకున్నా. ఇట్లా వండుకున్నానో లేదో మళ్ళీ వర్షం ముసురు స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ కార్లో కూరుకొచ్చేసిన. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో ఇంకా కార్లోనే అడ్జస్ట్ అయిపోయినా. సో ఇంకా ఈ రోజుకి అయితే ఇంతే. రేపైతే దర్శనం ఎలా అయింది ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. అండ్ ఇంకా ఈ ట్రిప్ అయితే చాలా పెద్ద ట్రిప్, చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. కామెంట్ ఓం నమః శివాయ.